గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి మృగశిర నక్షత్రం 1-2 పాదాలలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో క్లియర్ గా వివరిస్తానండి. అదేంటండి మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాల గురించి వివరించట్లేదు అనుకోవచ్చు. మృగశిర నక్షత్రంలోని 1-2 పాదాలు మాత్రమే వృషభ రాశికి చెందుతాయండి. 3-4 పాదాలనేవి మిథున రాశికి చెందుతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా ముఖ్య గ్రహాల యొక్క గోచారం గనక చూసుకున్నట్లయితే శని లాభస్థానంలో ఉన్నాడండి, అనుకూలం. రాహువేమో కర్మస్థానంలో ఉన్నాడు, 10వ స్థానంలో ఉన్నాడు, ఇది కూడా అనుకూలమే. అయితే కేతువు 4వ స్థానంలో ఉండటం కుటుంబ వాతావరణానికి అంత అనుకూలం కాదు. గురువు జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ధనస్థానాన్ని విడిచిపెట్టి 3వ స్థానంలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి 4వ స్థానంలోకి, మాతృస్థానంలోకి వస్తాడు. కాబట్టి ముందుగా జనవరి నుండి జూన్ మాసం వరకు గోచారం కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో గురువు, శని ఏమో లాభస్థానంలో ఉండటం వల్ల భారీ ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులకి కూడా ఉత్తమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృత్తిపరంగా రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల విజయాన్ని సూచిస్తుందండి. గురువు కూడా అనుకూలిస్తున్నాడు. 10వ స్థానం అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినదండి. కాబట్టి అక్కడ రాహు ఉండటం ముఖ్యంగా ఫారిన్ రిలేటెడ్ వాటికి అనుకూలం అండి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు యొక్క స్థానం అనేది మారుతుంది. కాబట్టి ఈ సమయంలో రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు పెరుగుతాయండి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగ మార్పు కానీ, వ్యాపారాన్ని విస్తరించటం కానీ, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం కానీ, ఆ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 4వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ సమయంలో కేతువు ఇచ్చే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి కాస్త తగ్గుతాయి. కేతువు ఈ సంవత్సరం మొదటి నుండి 4వ ఇంట్లో ఉండటం కుటుంబ వాతావరణానికి అస్సలు అనుకూలం కాదండి. డిటాచ్మెంట్ని సూచిస్తాడు. కాబట్టి మృగశిర నక్షత్రం 1-2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు ఫ్యామిలీ లైఫ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సంవత్సరంలో ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతృవర్గీయుల వారితో సంబంధం సరిగ్గా ఉండకపోవటం కానీ, లేదా మీ తల్లిగారి ఆరోగ్యం పెద్దగా బాగోకపోవటం కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం కానీ జరగవచ్చు. ఎప్పుడైతే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కేతువుతో పాటు గురువు కూడా వెళ్ళి 4వ ఇంట్లో కూర్చుంటాడో గణేష యోగం అంటారండి దాన్ని. కేతువు ఇచ్చే ప్రతికూలమైనటువంటి ఫలితాలను గురువు అడ్డుకుంటాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఆస్తికి సంబంధించి కానీ, ఇల్లుకు సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కొనుగోళ్ల ప్రయత్నాలు ఏమైనా చేసినట్లయితే మీకు అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు అనుకూలతలను పెంచుతాడు. కాబట్టి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఆస్తి కొనుగోళ్ల విషయాల్లో కానీ, పెట్టుబడి పెట్టే విషయాల్లో కానీ, అంటే ఫ్యామిలీ లైఫ్ విషయాలలో అక్టోబర్ 31వ తారీఖు తర్వాతే మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుందండి. ఇక మానసిక ప్రశాంతత విషయానికి వస్తే జనవరి నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి వాతావరణంలో కాస్త అశాంతి ఉంటుందండి. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగున్నప్పటికీ కూడా, బయట వాతావరణం అంతా బాగున్నప్పటికీ కూడా ఇంట్లో ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది కాస్త తగ్గినట్లుగా మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారికి అనిపిస్తుంది. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కుటుంబంలో ఉన్న సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. కొత్త ఇంటికి మారటం కానీ, వాహనాలు కొనుగోలు చేయటం కానీ, లేదా
కుటుంబానికి సంబంధించినటువంటి డబ్బుతో ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి. ఫ్యామిలీ లైఫ్ విషయంలో మాత్రం అక్టోబర్ 31వ తారీఖు వరకు మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చూసుకున్నట్లయితే వృత్తిపరంగా ఎక్కువగా దృష్టి పెడతారండి. మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారు గతంలో ఒకవేళ వృత్తిపరంగా దృష్టి పెట్టకపోయినా ప్రొఫెషనల్ లైఫ్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని మనుషులు సైతం ఈ సంవత్సరంలో రాహు యొక్క ప్రభావం వల్ల ప్రొఫెషనల్ లైఫ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారండి. కుటుంబానికేమో తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. దీని వలన ఎవరికైతే వివాహం అయిందో వైవాహిక జీవితంలో చిన్నపాటి అసంతృప్తి ఏర్పడవచ్చు. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే వివాహం కాలేదో వారికి జూన్ 2వ తారీఖు వరకు గురువు 2వ ఇంట్లో ధనస్థానంలో ఉన్నంత కాలం వివాహ ప్రయత్నాలకు శుభకరంగా చెప్పవచ్చు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత 4వ ఇంట్లో గురువు స్థిరపడిన తర్వాత ఇంటి వాతావరణం అనేది అనుకూలించి వివాహం నిశ్చయం అవటం కానీ జరగటం వంటి శుభాలు జరుగుతాయి. ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు వరకు గురుబలం అనుకూలతలను సూచిస్తుంది. అలాగే శని 11వ స్థానంలో ఉండి 5వ ఇంటిపైన దృష్టి ఉన్నందువలన సంతాన ప్రయత్నాలలో క్రమశిక్షణ చాలా అవసరం అండి. అంటే ఈ సంవత్సరంలో వెంటనే సంతాన యోగ సూచనలు అయితే కనిపించట్లేదు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే జూన్ 2వ తారీఖు ముందు కాస్త అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయి. ఇక కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం రాహు 10వ ఇంట్లో, శని లాభస్థానంలో ఉండటం వల్ల సడన్గా ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ 2వ తారీఖు లోపు విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి కావచ్చు, విద్యార్థులకి కూడా ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు లభిస్తాయండి. ముఖ్యంగా ఫారిన్ రిలేటెడ్ స్టడీస్ విషయంలో కానీ, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ విషయంలో కానీ అనుకూలతలు సూచిస్తున్నాయి. మొత్తం మీద మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారికి ఆర్థిక విజయాలు అనేవి బాగుంటాయండి ఈ సంవత్సరంలో. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, నెగిటివ్ పాయింట్ ఏంటంటే కేతువు మీకు అనుకూలించట్లేదు. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. కాబట్టి కుటుంబ బంధాల పట్ల శ్రద్ధ వహించటం అవసరం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంచుమించు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారు పనిపైనే ఎక్కువగా శ్రద్ధ పెడతారండి. దానికి గల కారణం కొత్త ఉద్యోగానికి మారటం కానీ, లేదా నూతన ఉద్యోగం లభించటం కానీ, లేదా వారి పై అధికారులు వారిపైన అదనపు బాధ్యతలు పెట్టడం కానీ, ఏదో ఒక కారణం వల్ల ఎప్పుడూ కుటుంబ సభ్యులతో గలగలా మాట్లాడే మృగశిర నక్షత్ర జాతకులు సైతం ఈ సంవత్సరంలో పనిపైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. కుటుంబ బంధాల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దాని వలన టెంపరీగా కాస్త డిటాచ్మెంట్ని సూచిస్తుందండి. మానసిక ప్రశాంతత అనేది కాస్త కరువు అయ్యే అవకాశాలు, ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ అనుకూలమే. ఒక్క మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రమే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు శారీరక ఆరోగ్యం పైన కాదండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు సైతం మీరు ఎక్కువగా ఈ సంవత్సరంలో దృష్టి పెట్టవలసింది మానసిక ఆరోగ్యం విషయంలో. అలాగే గురుబలం ఎక్కువగా ఉన్న కాలంలోనే పెట్టుబడులు పెట్టడం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయటం కానీ, వివాహ ప్రయత్నాలు చేయటం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అదే సమయంలో జూన్ 2వ తారీఖు లోపు విద్యలో అదృష్టం, జ్ఞానం అనేది పెరుగుతాయి. విద్యార్థులకు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా జూన్ 2వ తారీఖు ముందే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.